స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా చురుగ్గా జరుగుతోంది. దేశవ్యాప్తంగా వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు 16 లక్షల మంది మహిళలు, బాలికలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమా గౌరి తెలిపారు. జిల్లాలో రోజుకు 11 శిబిరాల చొప్పున 121 వైద్య శిబిరాల ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించామని చెప్పారు. 28 మంది వైద్య నిపుణులతో రక్తపోటు, మధుమేహం, నోటు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో పాటు ఇతర స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించారు. ముందస్తు పరీక్షల ద్వారా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వారికి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన హెల్త్ కార్డులు జారీ చేశామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ పన్నుల భారం తగ్గించడంతో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ వ్యాపారులకు, వినియోగదారులకు ఎలా మేలు జరుగుతుందో స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 ఏళ్లు జీఎస్టీపై అధ్యయనం చేసి పేద ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చేశారన్నారు. పోషణ్ భీ పడాయి భీ అనే పథకం సక్రమంగా అమలయ్యేలా చిన్నారులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేలా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా జిల్లాలోని అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇస్తున్నారు. మేడ్చల్, శామీర్పేట, 3 చింతపల్లి మండలాల్లోని అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు ఇచ్చే బాలామృతం, పౌష్టికాహార సామగ్రి గడువు తేదీని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆటపాటలతో చదువులు నేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, తద్వారా సమాజ నిర్మాతలుగా నిలిచేది కూడా ఉపాధ్యాయులేనని ఎమ్మెల్సీ ఏవీఎస్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవీఎస్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే ఒక గ్రంథాలయమని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ విద్యాపరంగా రాష్ట్ర స్థాయిలో మేడ్చల్ మల్కాజ్గిరి ప్రత్యేక స్థానంలో ఉందని, అందుకు ఉపాధ్యాయులే కారణమని అన్నారు. గత సంవత్సరం 10వ తరగతిలో కొంతమంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యారని, ఈ సంవత్సరం అందరు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలని టీచర్లకు సూచించారు. మారుతున్న టెక్నాలజీ ద్వారా వినూత్న పద్ధతుల్లో విద్యను అందించాలని అన్నారు. సివిల్స్ పరీక్షకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తూ సామగ్రిని అందించడమే కాకుండా నిరంతరం అందుబాటులో ఉంటానని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. ఈ సందర్భంగా తన మెయిల్ ఐడిని విద్యార్థులకు అందించారు. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో ఉప్పల్, కుత్బుల్లాపూర్లకు నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. వాడుకునేందుకు నీరు సరిపోవడం లేదని, ఒక బోరు వేయించాలని, అదేవిధంగా చిన్న చిన్న మరమ్మతులున్నాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రిన్సిపల్ వివరించారు. దీంతో వీటికి అవసరమైన అంచనా నివేదికలను తనకు పంపించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు కలెక్టర్ ఈ సందర్భంగా పాఠాలు బోధించారు. జిల్లాలోని చెర్లపల్లి పారిశ్రామికవాడలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారవుతున్నట్టు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఒక పరిశ్రమలో గుట్టుగా డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరికాయి. మత్తు పదార్థాల తయారీకి వాడే 32,000 లీటర్ల ముడి సరుకు కూడా పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్రలో బంగ్లాదేశ్ కు చెందిన మహిళ అరెస్టు కావడంతో ఈ డ్రగ్స్ గుట్టు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు.